ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత కొరటాల శివ దేవరా పార్ట్ 1 తో బలమైన రీ ఎంట్రీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 2024లో బిగ్గెస్ట్ హిట్ అయింది. కానీ అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత కూడా కొరటాల శివకి కొత్త సినిమా మొదలు పెట్టడం ఇంతవరకు సాధ్యం కాలేదు. దేవరా 2 పై కొరటాల శివ వర్క్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ కి ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉండటంతో ఇది మొదలవడానికి ఇంకా టైం పడుతుంది. వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతుంది. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో మైథలాజికల్ సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. అందువల్ల దేవరా 2 కోసం ఇంకాస్త టైం తీసుకోవాల్సి వస్తుంది. ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కూడా దేవరా 2 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా తర్వాతే ఫ్లోర్స్ పైకి వస్తుందని చెప్పారు. అందువల్ల త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లు టాక్ ఉంది. దాంతో దేవరా 2 మరింత ఆలస్యం అయ్యేలా సూచనలు ఉన్నాయి. ఇక కొరటాల శివకు మరో హీరోతో సినిమా చేయాలనుకున్నా ఇప్పుడు స్టార్ హీరోలందరూ బిజీగా ఉన్నారు. యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ, నాని లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ పెద్ద హీరోల కంటే తక్కువ స్థాయిలో ఉన్న హీరోలతో సినిమా చేయాలనుకోవడం లేదని టాక్. ఇక సీనియర్ హీరోలతో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ సీనియర్ హీరోతో చేసినప్పుడు కొరటాల శివకు ఒకసారి చేదు అనుభవం వచ్చింది. అందుకే మరలా సీనియర్ హీరోలతో చేయడానికి ఆయన ఆసక్తి చూపుతారా అన్నది అనుమానమే. ఇలా చూసుకుంటే కొరటాల శివ తన తర్వాతి సినిమాను మొదలు పెట్టడానికి ఇంకాస్త ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.